డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో స్టార్టింగ్లో కొద్దిసేపు భయం వేస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క బిగినర్కి, న్యూ లెర్నర్కి 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో కొంచెం భయం వేస్తుంది. ఒక 5 నిమిషాలు డ్రైవింగ్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా భయం అనేది పోతుంది. సో ఇది సర్వసాధారణం. రాను రాను మీ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంటే మీ క్లాసెస్ పెరిగే కొద్దీ మీకు ప్రతిదీ అర్థమవుతుంది. క్లచ్ మూమెంట్ అండ్ సైడ్ చూసుకోవడం, గేర్లు మార్చడం, ఇలా ప్రాపర్గా క్లియర్గా ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. అలా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో మీలో ఉన్న భయం అనేది కంప్లీట్గా పోతుంది. స్టార్టింగ్లో కాస్త భయం వేస్తుంది. జనరల్గా మనకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో నేను వెళ్ళి వేరే వాళ్ళని గుద్దుతానేమో, నా బండి ఆగిపోతుందేమో, సిగ్నల్ దగ్గర మూవ్ చేయలేనేమో, వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళని గుద్దుతానేమో అనే టెన్షన్స్లో ఆ భయం అనేది ఉంటుంది జనరల్గా. సో మీకు పర్ఫెక్ట్గా దాని గురించి అర్థమైంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు క్లచ్ మూమెంట్ ఉంది, హాఫ్ క్లచ్ తీసుకురావడం, బైటింగ్ పాయింట్లో మూవ్ చేయడం, బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాలు పెట్టాలి, అప్పుడే మన కార్ వెనకకి వెళ్ళకుండా ముందుకు వెళ్తుంది అనేది అర్థమై మీకు వచ్చింది అనుకోండి, భయం ఉండదు. ఇలా కంప్లీట్గా ప్రతి దాని గురించి మీరు క్లచ్ మూమెంట్ గురించి, గేర్లు ఎలా మార్చాలి, ఎలా డౌన్ చేయాలి, ఇండికేటర్ ఎలా వేయాలి, ఎలా తీసేయాలి, టర్నింగ్స్ ఎట్లా తిప్పాలి అండ్ యూటర్న్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకున్నట్టయితే మీలో ఆటోమేటిక్గా భయం అనేది పోతుంది. సో భయం ఉండదు. సో రాను రాను భయం అనేది తక్కువైపోతుంది. స్టార్టింగ్లో ఉంటుంది, కాకపోతే మీ వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకొని మీరు అవి ఫాలో అవుతున్నారు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో భయం అనేది ఉండదు. ఖచ్చితంగా భయం పోయి చాలా కాన్ఫిడెంట్గా మీరు డ్రైవ్ చేయడం అలవాటు అవుతుంది. నెగిటివ్గా ఆలోచించవద్దు. మీరు ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి. సో నేను ఖచ్చితంగా చేస్తాను, నేను నేర్చుకుంటాను, నేను పర్ఫెక్ట్గా చేస్తాను, నేను చేయలేస్తాను అని అనుకోండి. ఆటోమేటిక్గా మీకు అది చేస్తారు, అది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేయలేనేమో అని మైండ్లో ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా భయం వేస్తుంది. ప్రతిదీ అట్లా అనుకోవద్దు, పాజిటివ్గా ఆలోచించండి. పర్ఫెక్ట్గా దాని గురించి నేర్చుకుంటాను, చేస్తాను అనేది మైండ్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా 100% డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.